ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి పుట్టిన అనేక సంస్థల్లో రాజకీయ సంస్థ భారతీయ జనతా పార్టీ. అంతే తప్పించి భారతీయ జనతా పార్టీలో నుంచి ఆర్ఎస్ఎస్ పుట్టలేదు. ఇదే విషయాన్ని మోహన్ జీ భాగవత్ తేల్చి చెప్పారు. బీజేపీ కళ్లద్దాలతో రాష్ట్రీయ స్వయం సేవక సంఘం చూడటం అతిపెద్ద తప్పని ఆ సంస్థ సరసంఘ చాలక్ మోహన్ భాగవత్ చెప్పారు. బీజేపీతో ఆర్ఎస్ఎస్ను పోల్చడం రాజకీయ కోణంలో చూడడంతో అపార్థాలు తలెత్తున్నాయన్నారు. ఆర్ఎస్ఎస్కి ఎట్లాంటి రాజకీయ ఎజెండా లేదని, హిందూ సమాజాన్ని సంరక్షించడంతో పాటు అభివృద్ధికి పాటుపడడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. హిందువులు జాగృతమయ్యారని, భారత్ త్వరలోని విశ్వగురు స్థానానికి తిరిగి చేరుతుందన్నటువంటి వ్యాఖ్య ఆయన చేసుకొచ్చారు. ఇదే సంఘ్ లక్ష్యం అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల వేడుకల సందర్భంగా కోల్కతాలో జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. సంఘ్కు శత్రువులు లేరని, అయితే ఆర్ఎస్ఎస్ విస్తరిస్తున్న కొద్దీ కొందరు స్వార్థపరుల దుకాణాలు మూతపడుతున్నాయని ఆయన వ్యంగ్యంగా అన్నారు. సంఘ్ మీద అభిప్రాయాలు వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని, అయితే ఆ అభిప్రాయాలు వాస్తవాల ఆధారంగా ఏర్పరచుకుంటే బాగుంటుందన్నారు. సంఘ్పై జరిగే దుష్ప్రచారాన్ని తిప్పికొడుతూ వాస్తవాలను ప్రజల ముందు ఉంచేందుకు కోల్కతాతో పాటు ముంబై, ఢిల్లీ, బెంగళూరులో కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన చెప్పారు. స్థానిక ఉత్పత్తులనే కొనాలని భాగవత్ పిలుపునిచ్చారు. ఇతర దేశాల భాషల కన్నా మాతృభాషలో మాట్లాడడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.